హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. వల్ల మన వీడియో ఏంటి అని అంటే, ఇక్కడ నేను చూపిస్తున్న ఫ్రాక్ కాదు, ఈ ఫ్రాక్ కట్ చేసి మనం బ్యాక్ కుడుతున్నాం అన్నమాట. ఈ క్లాత్ అంతా ఇట్లా పోగులు పోగులు మొత్తం ఊడిపోతూ ఉంది. దాన్ని స్టిచ్చెస్ వేసి కవరింగ్ చేసే కన్నా ఇట్లా బ్యాగ్ స్టిచ్ చేద్దామనిపించింది. పాప యూజ్ చేస్తుంది కదా అనేసి, అంటే పాప యూజ్ చేస్తుంది మీన్స్ ఆడుకోవడానికి. అట్లా ఫస్ట్ అయితే ఒక ట్రై చేద్దాం, వస్తే తర్వాత నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ అంటే మంచిగా స్టిచ్ చేయడానికి ట్రై చేద్దాం అనేసి ఫస్ట్ ట్రయల్ చేశాను అన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ట్రై చేశాను అన్నమాట. ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది. ఎందుకంటే నేను ఎక్కువ జిప్స్ పెట్టడం అంతా హంగామా తీసుకోలేదు. అండ్ దీంట్లో లోపల వేయడానికి మనకి ఫోమ్ షీట్ కావాలి కదా. అది వచ్చేసి నేను మనం బుద్ధుని విగ్రహం ఉంటుంది కదా, అది నేను మీషోలో ఆర్డర్ చేశాను. అది నేను వీడియో పెట్టలేదు, మర్చిపోయాను, పెడతాను. సో ఆర్డర్ చేసినప్పుడు దానికి వ్రాపింగ్ కోసం అనేసి, అంటే బొమ్మ పగలకుండా ఉండడం కోసం అనేసి వచ్చిందన్నమాట. సో దాన్ని యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఏంటి అంటే, అది ఉన్న మనకి ఏ లెంత్లో ఉందో అది ప్రాపర్గా లేదు, లెంత్ అది చెక్ చేసుకొని నేను మిడిల్లోకి కట్ చేసుకున్నాను. కాకపోతే ఓవరాల్గా ఒకేటేలాగా ఉంటే బాగుంటుంది బ్యాగ్కి. నేను మధ్యలో కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది ట్రై చేస్తున్నాం మాత్రమే కాబట్టి. కానీ కరెక్ట్గా వస్తుందా లేదా చూడాలి అనేసి నేను వీడియో కూడా తీశాను. కరెక్ట్గా వచ్చింది కాబట్టి పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి, అంటే జస్ట్ నేను వన్ సైడ్ తీసుకున్నాను, ఇంకొక సైడ్ పక్కన పెట్టేసుకున్నాను. వన్ సైడ్లో మనకి ఈ ఫోమ్ షీట్ ఎంత సైజు ఉందో అంతే సైజు బ్యాగే కుడదామని డిసైడ్ అయిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కట్ చూసినవి మనకి ఇట్లా హ్యాండిల్ లాగా పట్టుకోవడానికి స్టిచ్ చేయడానికి అవసరం కదా, అందుకోసమని పనికి వస్తుందని పక్కన పెట్టేశాను. లేదంటే ఇక్కడ మీకు పక్కన కూడా క్లాత్ మిగులుతుంది కదా, అలా కూడా తీసుకోవచ్చు. ఎలా అయితే అండి, వేస్ట్ క్లాత్ని ఇలా రీయూజ్ చేసుకోవడానికి మనం ఎలా అయినా వాడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఫోమ్ షీట్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే, నేను ఇందాక చెప్పాను కదా పోగులు క్లాత్ వెళ్ళిపోతుందని. కాటన్ క్లాత్ కాదు, యాక్చువల్గా మన ఓవెన్ షీట్ అని సంథింగ్ ఇది ఉంటుంది, అది వేస్తే ప్రాపర్గా ఉంటుంది. అంటే రియల్గా మనం బయట కొనుక్కున్న బ్యాగ్ లాగా వస్తుందన్నమాట. అది వెయ్యాలి అని అనుకున్నాను. కాకపోతే అసలు నేను ట్రై చేయకముందుకే ఎలా డిసైడ్ అవుతాను అది తీసుకోవాలనేసి, అందుకోసం అని తీసుకోలేదు. ఇక్కడ ఫస్ట్ అయితే హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండిల్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాగ్ మనం ప్రిపేర్ చేద్దాం. ఎందుకంటే బ్యాగ్ ప్రిపేర్ చేసినప్పుడు హ్యాండిల్స్ లోపలికి వెళ్ళిపోవాలి, కుట్లు బయటికి కనిపించకుండా ఉండడానికి బాగుంటుంది కదా. సో ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది అన్నమాట. మనం నార్మల్గా డోరీస్ స్టిచ్ చేస్తాం కదా, థ్రెడ్స్, అలానే ఒక లైన్ లాగా స్టిచ్ చేసి దాన్ని మళ్ళీ నేను డబల్ కుట్లు కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఇది క్లాత్ బాగాలేదు కాబట్టి. నార్మల్గా మనం కాటన్ క్లాత్స్, కుర్తీకి యూజ్ చేసే క్లాత్స్ ఉంటాయి కదా, వాటితో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మనకి లోపల వేసుకునే ఫోమ్ షీట్ కానీ, ఇంకా నాన్ ఓవెన్ షీట్ అని ఉంటుంది, నాన్ ఓవెన్ ఆ షీట్ కానీ వేస్తే లుక్ వైజ్ అండ్ యూజ్ చేసుకోవడానికి ఇంకా అంటే నార్మల్గా కొన్నామా అన్నట్టే ఉంటుందన్నమాట. కొన్నామా అన్నట్టే ఉంటుంది అని అంటే, కొన్నవి కూడా తయారు చేసినవే కదా, కాకపోతే నార్మల్గా ఫ్యాక్టరీస్లోనో ఎక్కడో బల్క్లో అలా. కాకపోతే ఇప్పుడు మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం, అంతే డిఫరెన్స్ అన్నమాట. ఇంకా హ్యాండిల్స్ వచ్చిన తర్వాత అంటే ఇట్లా రివర్స్ చేసిన తర్వాత దానికి టూ సైడ్స్ కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే చూడ్డానికి ఇట్లా హ్యాండిల్ పట్టుకున్నప్పుడు నీట్గా కనిపించడానికి. ఇక్కడ నేను ఫోమ్ షీట్, లైనింగ్, దాని మీద క్లాత్ కంప్లీట్ ఆపోజిట్లో పెట్టుకుంటున్నాను. ఎందుకు అని అంటే, మళ్ళీ దానికి రివర్స్ ఇట్లా మనం స్టిచ్చెస్ వేస్తాం కదా, స్టిచ్చెస్ వేసినప్పుడు ఫోమ్ షీట్ మీద కూడా వచ్చేలాగా వేసుకుంటే బెస్ట్. కాకపోతే క్లాత్ మనకి బాగాలేదు కాబట్టి ఈ సైడ్స్ అనేవి నేను వేరే క్లాత్తో క్లోజ్ చేద్దామనేసి ఇలా నార్మల్గా ఒక 1/2 ఇంచ్ అంతా ఖర్చు లాగా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత 3 సైడ్స్ వేసుకోవాలి. 3 సైడ్స్ వేసుకున్న తర్వాత లోపల మనం ఇందాక తీసుకున్న షీట్ అనేది పెట్టుకోవాలి, ఫోమ్ షీట్ అనేది. ఆ తర్వాత ఇంకో 4th సైడ్ కూడా క్లోజ్ చేసేసుకోవాలి. 4th సైడ్ క్లోజ్ చేసినప్పుడు మీకు ఫోమ్ షీట్ కూడా అటు ఇటు జరగకుండా, లేదంటే మరి ఓవర్గా ఇట్లా ఎత్తు కనిపించకుండా ఉండడానికి మిడిల్లో మనకి క్యూబ్స్ లాగా వచ్చే, అంటే నార్మల్గా చెక్స్ లాగా అట్లా ఇట్లా స్టిచ్చెస్ వేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా స్ట్రైట్గా ఒక మధ్యలో ఒక 2 ఇంచెస్ గ్యాప్తోనైనా సరే మీరు స్టిచ్చెస్ వేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తుంది. మనకి క్లాత్ అంతా సెట్ అవ్వదని నేను వెయ్యలేదు. నేను నెక్స్ట్ టైం కుట్టినప్పుడు వేరే క్లాత్తో కుడతాను కదా, అప్పుడు నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫోమ్ షీట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను నేను.
అండ్ ఇవన్నీ కూడా మనం సైడ్స్ క్లోజ్ చేసుకోవాలి. 3 సైడ్స్ అయితే క్లోజ్ చేశాను నేను, ఎందుకంటే ఇటు సైడ్ ఒక సైడు మనకు క్లాత్ ఎండింగ్ పార్ట్ ఉంటుంది కదా అదన్నమాట. సో అక్కడ ఊడిపోదు ఎక్కువ, సో క్లాత్ అనేది అక్కడ ఊడిపోదు కాబట్టి అక్కడ అవసరం లేదనేసి వెయ్యలేదు. ఇందాక మనకు లైనింగ్లు చాలా ఎక్స్ట్రా అంటే ఫ్రాక్ తీసుకున్నాను కదా నేను, సో అందులో వేస్ట్ క్లాత్ అంతా ఇలా తీసుకొని ఈ సైడ్స్కి అంతా అంటే పోగులు అనేవి వెళ్ళిపోకుండా ఉండడం కోసం మాత్రమే ఇలా స్టిచ్ చేస్తున్నాను, లేదంటే వేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి బ్యాగ్లో వచ్చేసి మొబైల్ పడుతుంది, అంటే ఎంత వచ్చింది లెంత్ అనేది చెప్తున్నాను నేను. వెడత్ వచ్చేసి ఒక మొబైల్ పడుతుంది. ఇంకా మనం నార్మల్గా అమౌంట్ ఏమైనా పెట్టుకోవచ్చు, ఇయర్ ఫోన్స్ ఎక్సెట్రా, అట్లా నార్మల్గా అన్నీ ఓకే, మంచిగా యూజ్ చేసే బ్యాగ్ లాగానే వచ్చిందనమాట. మరీ ఏం చిన్నగా రాలేదు, బాగానే ఉంది. ఫోమ్ షీట్ కొంచెం పెద్దగా ఉంటే బాగుండు, నేను కొంచెం పెద్దగా స్టిచ్ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే అది ఎంత ఉందో దాన్ని బట్టి చిన్నగా చేశాను అన్నమాట. అండ్ ఇట్లా 4 సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత అంటే కవర్ చేసుకున్న తర్వాత నేను ఒక 1.5 ఇంచు స్క్వేర్ షేప్లో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ షేప్లో మనకి టోటల్ 1.5 ఇంచ్ అలా ఉండాలి, లేదంటే 2 ఇంచెస్. మనం ఎంత లెంత్ తీసుకుంటున్నాం బ్యాగ్ దాని మీద డిపెండ్ ఉంటుంది. సో నేను తక్కువ లెంత్ ఉంది కాబట్టి 1.5 ఇంచ్ తీసుకున్నాను, ఇంత సరిపోతుంది మనకి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ మనం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను ఒకసారి క్లియర్గా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇట్లా పట్టుకొని ఈ చివరన ఆ చివరన స్ట్రైట్గా వచ్చి కుట్టేసిన తర్వాత అది అక్కడికే వదిలేసి మధ్యలో అడ్డంగా కూడా కుట్లేయాల్సి వస్తుంది అన్నమాట. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ కూడా మనం క్లోజ్ చేసుకుందాం, ఎందుకంటే క్లాత్ బాగాలేదు కాబట్టి మంచిగా క్లోజ్ చేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది లుక్ వైజ్. అండ్ మధ్యలో ఒక చిన్న కట్ ఇవ్వాలి, ఎందుకంటే అక్కడ క్రాస్ ఇట్లా మనకి బాక్స్ బాక్స్ షేప్ అనేది తిరగడం కోసము ఒక చిన్న కట్ ఇస్తే ప్రాపర్గా తిరుగుతుంది. మీకు మళ్ళీ రివర్స్ కుట్టేసుకునేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉంటుంది. నేను రివర్స్ వేసేటప్పుడు చూపించాను అన్నమాట వేయడం కోసము. నార్మల్గా కుర్తీ క్లాత్స్ ఇంకా మనకి పాప్లిన్ క్లాత్స్ అని దొరుకుతాయి కదా, ఆ క్లాత్స్ అయితే అంటే బ్యాగ్ అనేది స్టిఫ్గా మంచిగా వస్తుంది నీట్గా. కాకపోతే మనకు కొంచెం డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకునే దాని మీద కూడా డిపెండ్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం మంచివి చేసుకోండి. అండ్ జిప్ వచ్చేసి మన ఇంట్లో ఇదే ఉంది, రెడ్ కలర్లో లేదు, అంటే ఇది రెడ్డే కాకపోతే ఏంటంటే కొంచెం పింక్ రెడ్ లాగా ఉంది, మరీ డార్క్ రెడ్. ఇప్పుడు మన క్లాత్ లాగా రెడ్గా లేదన్నమాట, జస్ట్ కొంచెం ఏదో అలా ఉంది కలర్. ఓకే మ్యాచ్ అవుతుంది కదా అని నేను వేసేసాను. ఇంకా బయట నుంచి నేనేం కొనుక్కరాకుండా బ్యాగ్ కుట్టేశాను అన్నమాట. ఇంట్లోనే క్లాత్ ఉంది, ఇంకా లైనింగ్ ఉంది, ఆ ఫోమ్ షీట్ ఉంది, జిప్ ఉంది, ఇంకా చాలే అనేసి స్టిచ్ చేద్దాము వస్తే ఓకే అనేసి స్టిచ్ చేశాను. ఓకే, అండ్ ఇక్కడ స్టిచ్ వేసిన తర్వాత ఇంకా మీరు వీడియో అంతా క్లియర్గా చూడండి, మీకు అదే అర్థమైపోతుంది. ఇక్కడ హ్యాండిల్స్ వేస్తున్నాను. హ్యాండిల్స్ వేసిన తర్వాత మనం జిప్ వేసుకోవాలి. కాకపోతే హ్యాండిల్స్ ఏంటి అంటే ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాగ్ మీదికి హ్యాండిల్స్ వచ్చేలాగా వేసుకోండి. స్టిచ్ వేసిన తర్వాత రివర్స్లో పెడితే అది లోపలికి వెళ్ళిపోతుంది, మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా అవసరం లేదు నెక్స్ట్ ఏంటి అని చెప్పడానికి అన్నమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ జిప్ కూడా వేసుకుంటే మీరు ఇప్పుడే వేసుకోవచ్చు, ఎందుకంటే స్టిచ్చెస్ వేసిన తర్వాత జిప్ వేయడానికి కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కాబట్టి జిప్ ఇప్పుడే వేసుకుంటే బెస్ట్. మీరు నార్మల్గా జిప్పర్ అనేది స్టీల్ జిప్పర్ ఎక్కించుకుంటాం కదా, అలాంటివి ఉంటే మంచిది, ఇంకా వేసుకోవడానికి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు. నా దగ్గర ఇలాంటి జిప్పే ఉంది అవైలబుల్లో, సో నేను ఇదే వేసుకుంటున్నాను. జిప్పర్వి ఉన్నాయి, మనం బీడ్స్ బ్యాగ్స్ కోసం పక్కన పెట్టాను అన్నమాట, కాకపోతే అది వైట్ కలర్ ఇంకా అస్సలే సూట్ కాదు కదా అనేసి ఇది తీసుకున్నాను. జిప్ వచ్చేసి సెకండ్ సైడ్ వేసిన తర్వాత మనకి ఇక్కడ హ్యాండిల్స్ ఎలా వేసామో జిప్ కూడా అలానే వేయాలి. బ్యాగ్ కరెక్ట్ రైట్ సైడ్లో మన జిప్ వచ్చేసి రివర్స్ కిందికి మీదకి పెట్టేసి వేయాలి. వేసిన తర్వాత జిప్ మనకి ఏ సైజ్ వరకు వస్తుంది అని చూసుకొని ఒక కట్ చేసుకొని, ఓకే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్న తర్వాత కట్ చేసుకొని ఎండింగ్కి స్టిచెస్ వేసుకోవాలి. స్టిచెస్ వేసుకున్న తర్వాత పొడుగులో మాత్రమే ఇక్కడికి వేస్తాం. మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా, మరి అక్కడ ఎలా అని మీకు డౌట్ రావచ్చు. మీరైతే ఫస్ట్ ఒక 2-3 స్టిచెస్ వేసుకోండి కొంచెం సేఫ్ సైడ్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టిచెస్ వేసాం కదా, తర్వాత ఏమైంది దాన్ని అడ్డంగా మలచాలన్నమాట.
మలిచిన తర్వాత కుట్టేస్తే మనకు సరిపోతుంది. బ్యాగ్ మంచిగా ప్రాపర్గా నిలబడుతుంది. అండ్ మన వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్ లైవ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఈ 2 డేస్లో. ఇవాళ వచ్చేసి మండే కదా, వెనస్డే ఆర్ థర్స్డే ఈ ఎప్పుడైనా తీసుకుంటాను. అది నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తానన్నమాట. అండ్ బ్యాగ్ అయితే బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. వేస్ట్ క్లాత్తో ట్రై చేయండి. ఫస్ట్ వస్తే ఓకే, మంచి క్లాత్ తీసుకొని ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ ఇలా ట్రై చేశాను. ఓకే, మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.